ఒకప్పుడు ఒక వృద్ధుడుండేవాడు. అతను చాలా పేదవాడు. అతని దగ్గర పెద్దగా డబ్బు లేదు. కానీ అతని హృదయంలో మాత్రం ఒక గొప్ప కోరిక ఉండేది. ఒక్కసారైనా కేదార్నాథ్‌కి వెళ్ళి తన శివయ్యను దర్శించుకోవాలి. ఆ కోరికతో తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును తీసుకుని కేదార్నాథ్ ప్రయాణం మొదలుపెట్టాడు. కొంత దూరం బస్సులో వెళ్ళాడు. మరికొంత దూరం రైల్లో ప్రయాణించాడు. అలా ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యలోనే అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. కానీ అతని అడుగులు మాత్రం ఆగలేదు. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నా శివయ్యను చూడాలనే కోరిక ఉంది అని అనుకుంటూ మిగిలిన ప్రయాణాన్ని మొత్తం కాలినడకన కొనసాగించాడు. ఎండను భరించాడు, చలిని భరించాడు, ఆకలిని భరించాడు, అలసటను భరించాడు. కానీ తన మనసులో ఉన్న ఒక్క కోరికను మాత్రం వదల్లేదు. శివయ్యను చూడాలి. అలా 40 రోజుల పాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు కేదార్నాథ్ చేరుకున్నాడు. కానీ అక్కడికి చేరుకున్న సమయమే అతని జీవితంలో ఒక పెద్ద పరీక్షగా మారింది. ఆ రోజు కేదార్నాథ్ ఆలయం 6 నెలల పాటు మూసివేయడానికి చివరి రోజు. వృద్ధుడు ఆలయం దగ్గరకు చేరుకునే సమయానికి అర్చకుడు గుడి తలుపులు మూసేస్తున్నాడు. వృద్ధుడు కన్నీళ్లతో అర్చకుడి దగ్గరకు వెళ్ళి, స్వామీ, నేను చాలా దూరం నుంచి వచ్చాను. 40 రోజులుగా ప్రయాణం చేస్తున్నాను. మధ్యలో నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. చివరికి కాలినడకన ఇక్కడికి చేరుకున్నాను. నా శివయ్యను ఒక్కసారి మాత్రమే చూడాలి స్వామి. దయచేసి ఒక్క నిమిషం గుడి తలుపులు తెరవండి. నా తండ్రిని చూసుకుని వెంటనే వెళ్ళిపోతాను అని కన్నీళ్లతో వేడుకున్నాడు. అర్చకుడు బాధగా అతని వైపు చూసి, నాయనా, నాకు నీ బాధ అర్థమవుతోంది. కానీ ఆలయ నియమాల ప్రకారం ఈ రోజు నుంచి 6 నెలల పాటు గుడి మూసివేయాలి. ఇక 6 నెలల తరువాతే మళ్లీ తలుపులు తెరుస్తాం అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. వృద్ధుడి గుండె పగిలిపోయింది. తన శివయ్యను చూడలేకపోయాననే బాధతో ఆలయ మెట్లపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరికి అదే మెట్లపై పడుకుని నిద్రపోయాడు. ఆ రోజు సాయంత్రం పెద్ద పెద్ద జడలతో, మెడలో రుద్రాక్షమాలలతో, ఒంటి నిండా విభూతితో ఉన్న ఒక సాధువు అక్కడికి వచ్చాడు. ఆ సాధువు వృద్ధుడి దగ్గరకు వెళ్ళి, ఏమైంది నాయనా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అడిగాడు. వృద్ధుడు తన బాధంతా ఆ సాధువుకు చెప్పాడు. స్వామీ, నా శివయ్యను చూడటానికి 40 రోజులు కష్టపడి వచ్చాను. కానీ నేను వచ్చేసరికి గుడి తలుపులు మూసేశారు. ఇక 6 నెలల వరకు నా శివయ్యను చూడలేనట అని కన్నీళ్లతో చెప్పాడు. ఆ సాధువు వృద్ధుడి తలపై చేయి పెట్టి, బాధపడుకు నాయనా, ముందు ఇవి తిను అంటూ 2 రొట్టెలిచ్చాడు. ఇవి తిని ప్రశాంతంగా నిద్రపో. రేపు పొద్దున్నే గుడి తలుపులు తెరుస్తారు. అప్పుడు నీ శివయ్యను దర్శించుకో అని చెప్పాడు. వృద్ధుడు ఆ రొట్టెలు తిన్నాడు. ఆ సాధువు మాటలను నమ్మాడు. ఆ తర్వాత అదే ఆలయ మెట్లపై ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామున వృద్ధుడు నిద్రలేచాడు. అతను లేచి చూసేసరికి ఆలయ అర్చకుడు తన బృందంతో కలిసి కేదార్నాథ్ ఆలయానికి వచ్చి గుడి తలుపులు తెరుస్తున్నాడు. వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. అతను అర్చకుడి దగ్గరకు వెళ్ళి, స్వామీ, నిన్ననే కదా మీరు గుడి తలుపులు మూసి ఇక 6 నెలల వరకు తెరవమని చెప్పారు. మరి ఈరోజే మళ్లీ గుడి తలుపులు ఎందుకు తెరుస్తున్నారు అని అడిగాడు. అర్చకుడు కూడా ఆశ్చర్యపోయాడు. నాయనా, నిన్న నువ్వు ఇక్కడికి వచ్చినట్టుగా నాకు గుర్తులేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. వృద్ధుడు చెప్పాడు, స్వామీ, నేను నిన్ననే ఇక్కడికి వచ్చాను. నిన్న సాయంత్రం ఒక సాధువు వచ్చాడు. ఆయన నాకు 2 రొట్టెలిచ్చాడు. ఇవి తిను. రేపు పొద్దున్నే గుడి తలుపులు తెరుస్తారు అని చెప్పాడు. ఆయన మాట నమ్మి నేను ఇక్కడే నిద్రపోయాను అని చెప్పాడు. అర్చకుడికి ఆశ్చర్యం మరింత పెరిగింది. ఆ సాధువు ఎలా ఉన్నాడు అని అడిగాడు. వృద్ధుడు చెప్పాడు, ఆయనకు పెద్ద పెద్ద జడలు ఉన్నాయి. మెడలో రుద్రాక్షమాలలు ఉన్నాయి. ఒంటి నిండా విభూతి ఉంది. ఒక చేతిలో త్రిశూలముంది. మరో చేతిలో డమరుకముంది. అది విన్న అర్చకుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. అర్చకుడు వెంటనే ఆ వృద్ధుడి పాదాల దగ్గర కూర్చుని నమస్కరించాడు. నాయనా, నిన్న రాత్రి నీకు కనిపించినది సాధువు కాదు, సాక్షాత్తు శివయ్య. నీ భక్తికి మెచ్చి నీకు 6 నెలలు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేశాడు. ఈ లోకానికి 6 నెలల కాలం గడిచిపోయింది.
కాని నీకు మాత్రం అది ఒక రాత్రి నిద్రగానే అనిపించింది. నువ్వు నిద్రపోయిన ఆ ఒక్క రాత్రిలోనే శివుడు నీ కోసం 6 నెలల కాలాన్ని గడిపించాడు. అందుకే ఈరోజు 6 నెలలు పూర్తయిన తర్వాత ఆలయ తలుపులు తెరవాల్సిన సమయం వచ్చింది. ఇది గుడిని ఒక రాత్రిలో తెరిచిన అద్భుతం కాదు నాయనా, నీ భక్తి కోసం కాలాన్నే మార్చిన శివయ్య కృప అని అర్చకుడు కన్నీళ్లతో చెప్పాడు. ఆ మాటలు విన్న వృద్ధుడి కళ్లలో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. అతను గుడివైపు చూసి చేతులు జోడించాడు. అతని పెదవులపై ఒక్క మాట మాత్రమే వచ్చింది, ఓం నమః శివాయ. ఆ రోజు ఆ వృద్ధుడు తెలుసుకున్నాడు, దేవుణ్ణి చేరుకోవటానికి డబ్బు అవసరం లేదు. దూరం ఎంతైనా, కష్టం ఎంతైనా నిజమైన భక్తితో అడుగు వేస్తే దేవుడే మన దగ్గరకు వచ్చే మార్గాన్ని సృష్టిస్తాడు. భక్తుడి పిలుపు నిజమైనదైతే దేవుడు దూరాన్ని మాత్రమే కాదు, కాలాన్ని కూడా దాటుకుని వస్తాడు. ఓం నమః శివాయ.